వైశాల్యము, ట్రెపీజియం వైశాల్యం. పిల్లలు, ఈరోజు పాఠంలో మనం ట్రెపీజియం వైశాల్యం ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకుందాం. ట్రెపీజియం అనేది ఒక జత ఎదుటి భుజములు సమాంతరముగా గల చతుర్భుజము అని మనకి తెలుసు. 2 జతలు కాదు, ఒకవేళ 2 జతల అభిముఖ భుజాలు సమాంతరమైతే అది సమాంతర చతుర్భుజం అవుతుంది. ఈ ట్రెపీజియంలో ఏడి మరియు బీసీలు సమాంతరము కానీ సమానము కాదు. మరొక జత అభిముఖ భుజాలు ఏబి మరియు సిడి సమాంతరంగా లేవు. వాలుగా కల రేఖలు ఏదో ఒక చోట ఖండించుకుంటాయి. కానీ మనం ఏడి మరియు బీసీలను అనంతంగా పొడిగించినా కూడా అవి ఖండించుకోవు. ఇది ఒక ట్రెపీజియం. ఇది ఒక నిజ జీవిత ట్రెపీజియం. ఒక చక్కని తోటలోని భాగం ఇక్కడ ఇవ్వబడింది. ఈ భుజాలు 2 సమాంతరంగా ఉన్నాయి. కానీ ఈ 2 భుజాలు సమాంతరంగా కనిపించడం లేదు. దీని వైశాల్యం మనం ఏ విధంగా కనుక్కోవాలి? ఏబిసిడి ట్రెపీజియంలో ఏడి మరియు బీసీలు సమాంతరము. కర్ణము ఏసీని గీద్దాం. మనం మరొక కర్ణం బీడీని కూడా గీయచ్చు. ఏ విధంగా గీసినా సూత్రం ఒకటే. కాబట్టి ఏబిసిడి ట్రెపీజియం వైశాల్యము ఏబిసి త్రిభుజ వైశాల్యము ప్లస్ ఏడిసి త్రిభుజ వైశాల్యము. ఏబిసి త్రిభుజం యొక్క ఎత్తు ఏఈ, అలాగే ఏడిసి త్రిభుజం యొక్క ఎత్తు సిఎఫ్. ఏబి మరియు సిడిలు సమాంతరం కాబట్టి వాటి మధ్య లంబ దూరము ఎప్పుడూ సమానము. అంటే ఏబిసి యొక్క ఎత్తు మరియు ఏడిసి యొక్క ఎత్తు సమానము అని అర్థం. ఎందుకంటే 2 కూడా ఏబి మరియు సిడి మధ్య దూరాలే. కాబట్టి ఏబిసి త్రిభుజం యొక్క ఎత్తు ఏఈ మరియు ఏడిసి త్రిభుజం యొక్క ఎత్తు సిఎఫ్. భూమిని ఏఎఫ్ అని అనుకోవద్దు సుమా. దీని భూమి ఏడి అవుతుంది, ఎత్తు సిఎఫ్. సిఎఫ్ మరియు ఏఈ సమానం, అవునా? అంటే ఇది ట్రెపీజియం యొక్క ఎత్తు. ఎత్తు అంటే సమాంతర భుజములైన ఏడి మరియు బీసీల మధ్య లంబ దూరం. కాబట్టి ఈ ట్రెపీజియం ఎత్తు హెచ్. ఇప్పుడు దీని వైశాల్యం కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. అంటే ఏబిసి త్రిభుజము మరియు ఏసిడి త్రిభుజ వైశాల్యాల మొత్తము. త్రిభుజ వైశాల్యము = 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. కాబట్టి ఏబిసిడి ట్రెపీజియం వైశాల్యము ఏబిసి వైశాల్యం అంటే 1/2 ఇంటూ బీసీ ఇంటూ హెచ్ ప్లస్ ఏడిసి వైశాల్యం అంటే 1/2 ఇంటూ ఏడి ఇంటూ హెచ్. రెండింటిలో 1/2 ఇంటూ హెచ్ ఉమ్మడిగా ఉంది కాబట్టి దాన్ని ఉమ్మడిగా రాస్తే ఈ సూత్రం ఏమవుతుంది? 1/2 ఇంటూ హెచ్ ఇంటూ బీసీ ప్లస్ ఏడి. మరి బీసీ ప్లస్ ఏడి అంటే ఏమిటి? అది 2 సమాంతర భుజాల మొత్తము. కాబట్టి ట్రెపీజియం వైశాల్యము 1/2 అంటే అర ఇంటూ సమాంతర భుజాల మధ్య దూరము అంటే ఆ ట్రెపీజియం ఎత్తు ఇంటూ సమాంతర భుజాల మొత్తము అవుతుంది. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇక్కడ ఒక ట్రెపీజియం ఇవ్వబడింది. 2 సమాంతర భుజాలు ఇవ్వబడ్డాయి. పిఎస్ = 20 సెంటీమీటర్లు, క్యూఆర్ = 25 సెంటీమీటర్లు. ఆ ట్రెపీజియం ఎత్తు 16 సెంటీమీటర్లు. దీని వైశాల్యం ఎంత? ట్రెపీజియం సమాంతర భుజాల పొడవులు 20 సెంటీమీటర్లు మరియు 25 సెంటీమీటర్లు. కాబట్టి దీని వైశాల్యము అర ఇంటూ ఎత్తు ఇంటూ సమాంతర భుజాల మొత్తము. అర అంటే 1/2. 1/2 ఇంటూ ఎత్తు 16 ఇంటూ సమాంతర భుజాల మొత్తము 20 ప్లస్ 25. 16ని 2తో కొట్టేస్తే 8. 20 ప్లస్ 25 విలువ 45. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 45. 8 5లు 40 మరియు 8 4లు 32 అంటే 32 ప్లస్ 4 36. కాబట్టి ఈ ట్రెపీజియం వైశాల్యము 360 చదరపు సెంటీమీటర్లు. అర్థమైంది కదా? ఈ పాఠాన్ని మరోసారి చూసి అవగాహన చేసుకోండి. తర్వాత పాఠ్యాంశంలో మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.